వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు శ్రమలో బాధలో ప్రభువును ఎలా స్తుతించాలో, ఎలా కృతజ్ఞతలు చెల్లించాలో ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. విశ్వాస జీవితంలో ప్రభువును ఎప్పుడు స్తుతించాలి, ఎప్పుడు ఘనపరచాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మన ఆలోచనలో మనం అనుకుంటాం, మనకు మేలు జరిగినప్పుడు, మనకు మంచి జరిగినప్పుడు, మనకి ఏదైనా ఆశీర్వాదం దొరికినప్పుడే ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి అనుకుంటాం. కానీ ప్రియులారా, స్తుతి అనేది శ్రమల్లోనూ పుడుతుంది. అలాగే ఆరాధన అనేది కష్టాల్లో నుంచి పుడుతుంది. ఈ ఉదయకాలము ప్రభువును నువ్వు స్తుతించడానికి కారణము ఆయన నీ పట్ల ఏం చూపాడో, ఏం చూపుతున్నాడో ఒకసారి ఆలోచించు. ఒకవైపు కఠినత్వాన్ని చూపే మనుషులు, ఇటువైపు కనికరాన్ని చూపే దేవుడు. ఆయన చూపే కనికరము అది విస్తరిస్తున్నది. నిజంగా ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే, ఈరోజు ప్రభువును స్తుతించగలుగుతున్నామంటే దేవుడు చూపిన కనికరమే. ఆయనే కనుక కనికరించకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో మనకే తెలియదు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ పట్ల నా పట్ల ఏమేమి చూపాడు, ఏమేమి చూపుతున్నాడో కూడా ఒకసారి ఆలోచిస్తే నిజంగా నువ్వు కూడా నీ కష్ట సమయాల్లో ధైర్యంగా ప్రభువుని స్తుతించగలవు. నీ శ్రమల్లో కూడా సంతోషంగా నువ్వు ప్రభువును ఆరాధించగలవు. ఆయన చూపేది మనుషులు చూపే వాటికంటే వేరుగా విభిన్నంగా ఉంటాయి. ఈరోజు నీ సొంత వాళ్ళే నీ పట్ల పగ చూపిస్తారు, స్వార్థం చూపిస్తారు, అసూయ చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ యొక్క స్వరూపము ఒకరోజు నీకు తప్పకుండా చూపిస్తారు. ఎవరిని నమ్ముతున్నావో, ఎవరి మీద ఆధారపడుతున్నావో ప్రియ సహోదరుడా, సహోదరి, తప్పనిసరిగా వారి నిజ స్వరూపం అనేది చూపించేవారుగా ఉంటారు. కానీ ఇంత ప్రేమగల దేవుడు, ఆదరించే దేవుడు, యథార్థవంతులైన దేవుడు ఎప్పుడూ కూడా నీ పట్ల అలాంటి పరిస్థితులను చూపించడు. కానీ ఆయన కనికరాన్ని చూపుతాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఏం చూపే దేవుడుగా ఉన్నాడు అంటే ఆయన కనికరము చూపే దేవుడుగా ఉంటున్నాడు. ఇది మొదటిది. రెండవదిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనము, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. రెండవది, నీ పట్ల ఆయన జాలి చూపించేవాడుగా ఉంటున్నాడు. నీ మీద జాలి చూపని, జాలి లేని మనుషులు ఎంతో మంది ఉంటారు. నీ కష్టము, నీ ప్రయాస చూసి కూడా, నీ ఇబ్బందులు చూసి కూడా జాలి చూపని వారు ఉంటారు. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ పట్ల జాలి చూపిస్తున్నాడు. ఇది రెండవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 10:12, ప్రార్థించు వారి అందరి ఎడల ఆయన కృప చూపే దేవుడిగా ఉంటున్నాడు. మూడవది, నీ జీవితంలో ఆయన కృప చూపు వాడుగా ఉంటున్నాడు. నిజంగా ఎవరండి మనుషులు ఈరోజు కృప చూపే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడ చూసినా కూడా వారి యొక్క ఆగ్రహాన్ని, వారి యొక్క కఠినత్వాన్ని చూపేవారే. కానీ నీ దేవుడు
నీకు కృప చూపుతున్నాడు. ఆ కృప చూపుటని బట్టే ఈరోజు నీ ప్రతి పరిస్థితిలో నువ్వు విజయం పొందగలవు. ఆ కృప నిన్ను ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఆ కృప నీకు లేనివి ఇస్తుంది. ఆ కృప నీకు అర్హత కల్పిస్తుంది. ఆ కృప నీకు తోడై ఉండి నిన్ను నడిపించేదిగా ఉంటుంది. నువ్వు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా నిన్ను చేర్చేదిగా ఉంటుంది. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవదిగా ఆయన ఏం చూపిస్తాడు అంటే 2 కొరింథీ 8:8 ఇతరుల జాగ్రత్తలను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో అంటున్నాడు. నిజంగా ఆయన ప్రేమ చూపించేవాడుగా ఉంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని ఎఫెసీ 2:4 మన ఎడల తన మహాప్రేమను ఆయన చూపిస్తూ వచ్చాడు. ఇది నాలుగవదిగా ప్రేమ చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ రోజున మనుషుల యొక్క అసూయను చూస్తున్నావు, ద్వేషాన్ని చూస్తున్నావు, కోపాన్ని, క్రోధాన్ని చూస్తున్నావేమో. ఇదిగో ఒక పక్క ప్రేమ చూపే దేవుడు నీకున్నాడు అని నువ్వు మర్చిపోవద్దు. ఇది నాలుగవదిగా చూస్తున్నాం. ఐదవది మనం చూసినట్లయితే 1 కొరింథీ 13:4 దయ చూపించే దేవుడుగా ఉంటున్నాడు. ఆ తండ్రి, ఆ దేవుడు ఎలాంటి వాడంటే నీ పట్ల దయ చూపించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు ఆయన దయలో నువ్వు ఉన్నావు. ఆయన దయ నీ మీద ఉన్నది. ఈ సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఇది ఐదవదిగా చూస్తున్నాం. ఆరవదిగా చూస్తే రోమా 11:32 అందరి ఎడల కరుణ చూపవలనని. ఆరవదిగా ప్రభువు నీ పట్ల కరుణ చూపాలని ఆశపడుతున్నాడు. ఆయన కరుణ పొందినప్పుడు నీ జీవితంలో ఎంతో నెమ్మది దొరుకుతుంది. ఆయన కరుణ చూపినప్పుడు నీకు ఆరోగ్యం దొరుకుతుంది, ఎంతో సంతోషం దొరుకుతుంది, విజయం పొందేవాడుగా ఉంటావు. ఇది ఆరవదిగా చూస్తున్నాం. ఏడవదిగా చివరి మాట చూసినట్లయితే ఆయన ఏం చూపిస్తాడు అంటే దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఎఫెసీ 1:18 ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం. ఏడవది దేవుడు తన శక్తిని చూపిస్తాడు. నీ వలన నువ్వేదైతే చేయలేకపోతున్నావో, ఏవైతే సాధించలేకపోతున్నావో దేవుడు నీ పట్ల చూపే శక్తి ద్వారా అవన్నిటినీ నెరవేర్చవచ్చు. ఇంతగా అమూల్యమైన విషయాలు చూపుతున్న ఈ ప్రభువును ఇంకా నువ్వు దూరం చేసుకుంటున్నావా? ఆ ప్రభువుకి ఇంకా దూరంగా ఉంటున్నావా? ఆయన స్తుతించకుండా, ఆరాధించకుండా నువ్వు ఆగిపోతున్నావా? ఆలోచిస్తున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పుడే నువ్వు కూడా పౌలు ఎలాగైతే స్తుతిస్తున్నాడో, ప్రభుని ఆరాధిస్తూ వచ్చాడో అలాంటి ఆరాధన నువ్వు కూడా చూపినట్లయితే, అలాంటి యొక్క కృతజ్ఞత నువ్వు కూడా కలిగి ఉన్నట్లయితే నువ్వు కూడా దేవుని దీవెన పొందుతావు. ప్రభు వస్తున్నాడు. ఈ దినాన నువ్వు కూడా ప్రభువును స్తుతించు. అంతేకాదు నీ జీవితంలో చివరిగా 1 కొరింథీ 12:31 నీకు మార్గాన్ని చూపేవాడుగా ఉంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో అని నువ్వు ఆలోచిస్తున్నావు. మనుషులు సహాయమే చేయట్లేదు, కానీ దేవుడు నీకు ఒక మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఇన్ని చూపించే దేవుడు తండ్రి నీకుంటే ఎందుకు దిగులు పడతావు? ఈ దినమే ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన చూపుతున్న ఈ 7 అనుభవాలు నీ జీవితంలో అనుభవిస్తూ ప్రభు కొరకు నువ్వు నమ్మకమైన సాక్షిగా ఆరాధించి స్తుతించేటట్లుగా నువ్వు నేను సిద్ధపడినట్లుగా ప్రభువే సహాయం చేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా కరుణ చూపే తండ్రిగా మా జీవితంలో మీరున్నందుకు, కనికరము చూపే తండ్రిగా మీరున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఎగని మీ మాటలు వింటున్న ఆ ప్రియులు ఎవరెవరైతే ప్రభు ఏ పరిస్థితిలో ఉన్నారో వారికి కావలసిన ఇప్పుడే చూపించండి. మనుషులు చూపే ఆ కఠినత్వాలు, ఆ క్రోధాలు, ఆ ప్రభావం ఏది కూడా వారి మీదకి రాకుండా ప్రభు ఆ యొక్క కనికరములోనే, ఆ 7 అనుభవంలోనే వారి జీవితం ఉండేలాగున్న సహాయం చేయమని మీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దార్చుటకు
అంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము